చెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమే రండి ఫలములు పొందా వేగమే రండి చెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం చెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి చెలుసియా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, హస్తినాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు శీలం బాలసుందర్రావు నిర్మలరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన పోలిసెత్తి అంతయ్య, సుజానమ్మ, శీలం జోజి, శౌరమ్మ, తుమ్మ రామిరెడ్డి, తెరేసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం, మఠంపల్లి విచారణ, అల్లం చిన్నపురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన అల్లం మరియమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు అల్లం చిన్నపురెడ్డి, రాకేలమ్మ, అల్లం థామస్ రెడ్డి, ప్రకాశమ్మ, ఎరమారెడ్డి జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మణికొండ విచారణ, వడిచెర్ల సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృపావరములకు కృతజ్ఞత గాను మరియు భవిష్యత్తులో వారికి మంచి ఆయురారోగ్యములు ప్రసాదించి విశ్వాస పదంలో నడిపించేలా దీవించి ఆశీర్వదించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మణికొండ విచారణ, దివ్యవాణి టీవీ ద్వారా తెలుగు కథోలిక ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తూ విశ్వాసుల రక్షణ కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న తెలుగు కథోలిక పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, స్వార్థికులను, రెవరెండ్ ఫాదర్ లూర్ద్రాజు గారిని, రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ గారిని, రెవరెండ్ ఫాదర్ మత్తయ్య గారిని మరియు దివ్యవాణి సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని వడిచెర్ల సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో పేతురు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, మేము అన్నీ వదిలిపెట్టి మేము వెంబడించి ఉన్నాము, మరి మాకు ఏంటి ప్రయోజనము అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నారు, మీరు అన్నిటినీ వదిలిపెట్టి నన్ను వెంబడించినందుకు 100 అంతలుగా మీరు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. పరలోక రాజ్యంలో శాశ్వత జీవాన్ని మీరు పొందుకుంటారని ప్రభు సమాధానం ఇస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చూసినట్టయితే ఎంతోమంది మరి ప్రభువును వెంబడించేవారు ఉన్నారు. మరి ఎంతమంది మరి ఈ లోకానికి, ఈ లోక ఆశలకు అలవాటుకు మరి బంధించబడి ఉన్నారు. ఎంతమంది అన్నిటిని వదులుకొని ప్రభువును వెంబడిస్తున్నారని మనం పరిశీలన చేయాలి. ప్రభువును వెంబడించడము, ప్రభువును ప్రకటించడము అన్నిటికంటే గొప్పనైనటువంటి విషయం. కాబట్టి 100 అంతలుగా ప్రతిఫలాన్ని పొందుకుంటారని ప్రభువు తెలియజేస్తున్నారు. ఈరోజు మంగళవారం రోజు ప్రత్యేకంగా పునీత అంతోని వారిని మనం స్మరించుకుంటూ ఉన్నాము. ఆయన క్రీస్తు ప్రభు మాట ప్రకారంగా జీవించాడు. క్రీస్తు ప్రభును ప్రకటించి మరి ఆయన బోధించుచుండగా ఎన్నో అద్భుత కార్యాలను మరి ప్రజలు అనుభవించి ఉన్నారు. అదే వాక్యాన్ని మనము కూడా ప్రతిరోజు వింటూ ఉన్నాం. కాబట్టి పునీత అంతోని వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన ప్రార్థన ఆలకించబడాలి, మనకు స్వస్థతలు, విడుదల జరగాలని ఈ మంగళవారం రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణం ఆచరించుటలో అతడు మాకు అండగా నిల్చునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలిగినచో ప్రభువు సంతసించును. కల్మషమును విడనాడుట
ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధికి రావలదని ధర్మశాస్త్రమే కట్టడి చేసెను. కనుక బలులు అర్పింపవలెను. పుణ్యపురుషుడు బలిపశువు క్రొవ్వును పీఠముపై పేల్చినప్పుడు దాని సువాసన ప్రభువు సాన్నిధ్యమున కెగిసిపోయెను. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. ఆయన దానిని విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము. నీ తొలి ఫలములను అర్పించుటలో పిస్నారి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము. సంతసముతో దశాంతముల నిమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకి ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును. ఆయన నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. న్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. బలి అర్పణపూర్వకముగా నాతో నిబంధనము చేసుకొనిన నా పవిత్ర ప్రజను ప్రోగు చేయుడని ఆయన ఆదేశించును. ప్రభువు న్యాయవంతుడనియు ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇజ్రాయేలులారా, నేను మీపై నేరం తెచ్చుచున్నాను. నేను మీ ప్రభుడను, మీ దేవుడను. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడు బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేసుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపుడు. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిలి సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిలి సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 28 నుంచి 31 వరకు. పేతురు అప్పుడు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించుతిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశం కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే 100 ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. ఆయనను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారగుదురు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. పేతురు మరి ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు, అన్నిటిని వదిలిపెట్టి ఉన్నాడు. కుటుంబాన్ని, భూములను, అన్నదమ్ముల అక్కచెల్లెలను అందరినీ వదిలిపెట్టి క్రీస్తు ప్రభువుని వెంబడించున్నాడు. కాబట్టి ఆయనకు డౌట్ వచ్చింది. వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా మరి అన్నీ వదిలిపెట్టి మేము వెంబడిస్తున్నాం కదా, మాకు ఏమి ప్రతిఫలము, ఏమి బహుమానము అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మీరు 100 ప్రతిఫలాన్ని పొందుకుంటారు. రెండవదిగా, పరలోకంలో మీకు శాశ్వత జీవం లభిస్తుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది గురువులు తమ జీవితాలని ప్రభుకు సమర్పించుకున్నారు. తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని, మరి ఇంటి దగ్గర అన్నీ వదిలిపెట్టుకొని ప్రభువును వెంబడిస్తున్నారు. కన్యాస్త్రీలు ఉన్నారు, వారు కూడా ప్రభుకు సమర్పించుకొని మరి అన్నింటినీ వదిలిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నారు. ఒకరోజు అడగవచ్చు మనము కూడా, ప్రభువా మరి నన్ను నీకు సమర్పించుకున్నాను కదా, మరి ఏంటి ప్రయోజనము? పేతురు అడిగినట్లు మనం కూడా ప్రశ్నించినట్లయితే మరి మనకు ప్రభు ఇచ్చే సమాధానం ఏమిటి? పేతురుతో ప్రభు అన్నారు, మీరు 100 ఫలితాన్ని పొందుకుంటారు, శాశ్వత జీవాన్ని పొందుకుంటారు. మరి ఈరోజు మనం కూడా అలాంటి ప్రశ్న వేసుకున్నట్లయితే ప్రభు మనకు కూడా అదే సమాధానం ఇస్తారు. 100 ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం, శాశ్వత జీవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రభు సేవలో మనం ఏమి చేసినా కూడా వృధా పోదు. నీవు ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా మరి వాక్యం ఏం సెలవిస్తుంది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో, ఈ నా సేవకులలో ఏ ఒక్కరికి మీరు ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా మీరు తగిన బహుమానాన్ని పొందుకుంటారు. ప్రభు సేవలో మనం ఏమి చేసినా కూడా వృధాగా పోదు. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో చూసినట్లయితే, ప్రభు సేవలో నువ్వు ఏది చేసినా కూడా ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. చిన్న పని నువ్వు చేసినా కూడా దానికి తగిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రభువును వెంబడించేవారు కావచ్చు, ప్రభు సేవ చేస్తున్నవారు కావచ్చు, మరి కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ప్రభు సేవలో సహకరించినట్లయితే వారు తగిన బహుమానాన్ని పొందుకుంటారు. వారికి మాత్రమే కాదు, వారి సంతానానికి కూడా బహుమానం లభిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మనము ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. క్రీస్తును మనం ముందుగా ఉంచాలి. ఆయన సువార్తను, క్రీస్తును మనం ప్రకటించే వారంగా మనం ఉండాలి. మరి శిష్యులు కూడా అదే చేస్తున్నారు. ప్రభు పిలిచినప్పుడు ఆయన వెంబడించి ఉన్నారు, సువార్తను ప్రకటించి ఉన్నారు, అన్నిటినీ వదిలిపెట్టుకొని ఉన్నారు. పునీతుల జీవితాన్ని చూసినట్లయితే పునీతులు కూడా వారు గొప్ప వంశంలో జన్మించి ఉన్నారు. చాలామంది పునీతులు క్రీస్తు ప్రభుని వెంబడించడానికి అన్నిటిని వదులుకున్నారు.
అన్నిటిని వదులుకొని క్రీస్తు ప్రభువును వెంబడించి ఉన్నారు, నిరుపేదగా జీవించి ఉన్నారు. కాబట్టి వారు పునీతులుగా మారిపోయారు, పునీత పట్టం వారు పొందుకున్నారు. ప్రభువు వారికి తగిన బహుమానాన్ని ఇచ్చి ఉన్నారు. మరి ఈరోజు నీవు నేను కూడా ప్రభు సేవ చేయడానికి ముందుకు వస్తున్నామా? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే భూములను ఎవరు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతలేరు, తల్లిదండ్రులను వదిలిపెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు, భార్యాభర్తలను వదిలిపెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. అందరూ మరి వారి కుటుంబాన్ని చూసుకుంటున్నారు తప్ప క్రీస్తు ప్రభు పనిలో ఎవరు కూడా సహకరించడం లేదు. ఎక్కువ శాతం కొంతమంది ఉన్నారు కుటుంబ సమేతంగా సహకరిస్తారు, కానీ క్రీస్తు ప్రభు పని చేయడానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ప్రభు అంటున్నారు, నేను ఎవరిని పంపేదను, నా దూతకు ఎవరు పోతారు అని ప్రభు అడుగుతున్నారు. ఎవరు ప్రకటిస్తారు? ఇప్పుడు నువ్వు క్రైస్తవుడమైన నువ్వు నీ కుటుంబాన్ని చూసుకుంటూ సంపదల మీద సంపదలు కూడబెట్టుకుంటే, ప్రభు ఒక ధనికుని చూసి ప్రభు ఏమంటున్నారంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, ఓరి అవివేకి, ఈ రాత్రికే ప్రభు నీ ప్రాణాన్ని కోరినట్లయితే ఈ సంపదలు ఎక్కడికి వెళ్తాయి, నువ్వెక్కడికి వెళ్తావు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ సంపదలు మన వెనకాల వస్తాయా? రావు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, సంపదలు నీవు ఇక్కడ కూడబెట్టుకున్నట్లయితే దొంగలు దోచుకుంటారు, పురుగులు తినేస్తాయి. అదే నీ సంపదలు పరలోకంలో కూడబెట్టుకో, అక్కడ దొంగలు దోచుకోరు, చిమ్మట పురుగులు పట్టవు. కాబట్టి మన సంపదలు అనేవి పరలోకంలో కూడబెట్టుకునే విధంగా ఉండాలి. అలెగ్జాండర్ లోకమంతా జయించి మరి సంపదను కూడబెట్టుకున్నాడు. లోకమంతటిని జయించినాక ఆయన వెనకాల ఏమైనా వెళ్ళిందా? ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకొని పోలేదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. అప్పుడు అన్నీ కూడా ప్రభు మనకు సమకూరుస్తారు. కాబట్టి పునీతులు కావచ్చు, పూర్వ క్రైస్తవులు కావచ్చు, వారు ఏం చేశారంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల యొక్క బోధల యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును వారు నిమగ్నమైపోయారు. అంటే దేవుని పనిలో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. మరి నాడు కొంతమంది కుటుంబం నుంచి గురువు కోసం కుమారుని సమర్పించవచ్చు, కన్యాశ్రీ కోసం మరి అమ్మాయిని సమర్పించవచ్చు. మరి వాళ్ళు కూడా అనుకుంటారు, మాకేమిటి ప్రయోజనం కుటుంబానికి అంటే, దేవుని యొక్క దీవెనలు మీ తరతరాలకు ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రభువుకు ఒక సేవకుని, సేవకురాలని సమర్పించి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత సమాజం చూస్తే ఒక కొడుకు లేకపోతే ఒక కూతురు, అంతే, ఇద్దరు ముగ్గురు లేరు. ఇప్పుడు మరి దేవునికి ఎవరు సమర్పిస్తారు? దేవుని సేవ ఎవరు చేస్తారు? ఒక కొడుకునే పెంచడానికి సరిపోతుంది చాలు అంటారు. మరి దేవునికి కూడా సమర్పించాలి. దేవుడు సంతానం తీసుకొని సేవలో మరి కన్యాశ్రీగా కావచ్చు, గురువు కావచ్చు, సమర్పించాలి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, నీవు చేసే ప్రతి పనికి కావచ్చు, నీవు మాట్లాడే ప్రతి మాటకు కావచ్చు, నీవు జీవించిన విధానం కావచ్చు, ఒకరోజు న్యాయమూర్తి విచారణకై ప్రభు ముందు మనం మోకరించాలి. ఈ లోకంలో నీకు 90 సంవత్సరాలు జీవించవచ్చు, 80 సంవత్సరాలు జీవించవచ్చు. ప్రభు అడుగుతాడు, నువ్వేం చేస్తావు నా కోసం? నీవు సంపదల మీద సంపదలు మూట కట్టుకుంటున్నావు, కానీ గుడికి ఏమైనా సహకరించావా? గుడి పనిలో నువ్వేమైనా సహకరించావా? కరోనా వచ్చి ఎంతోమంది చనిపోయారు, వాళ్ళన్నీ సంపదలు తీసుకొని పోయారా? గుడి కోసము, గుడి పని కోసం 1 రూపాయి ఇవ్వమంటే 10 సార్లు ఆలోచిస్తారు. గుడి పనిలో కావచ్చు, మలాకి 3:10లో చూస్తే ప్రభు ఏమంటున్నారంటే, మీరు ఇవ్వండి, మీకు ఆకాశ ద్వారం లిప్పి మంచి వస్తువులెల్లా ప్రభు కుమరిస్తాడు. కాబట్టి ఏనాడున మనము ప్రభు పనిలో వెనుకాడకూడదు. మనకున్నా లేకున్నా మనకున్నది ప్రభువుకు సమర్పించుకోవాలి. అప్పుడు ప్రభువు దాన్ని ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగలుగుతారా? తినలేరు.
కాబట్టి అక్కడ ఉన్నది వాళ్ళు ప్రభుకు సమర్పించారు కాబట్టి ప్రభు దాన్ని ఆశీర్వదిస్తే 5,000 మంది తినగలిగారు. కాబట్టి మనకున్న కొద్దిపాటిది ప్రభు సేవలో మనం ఉపయోగించుకోవాలి. డబ్బు మాత్రమే కాదు, మన శ్రమ కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మనకున్నటువంటి టాలెంట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మనము ప్రభు సేవలో ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంతతిని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చూస్తే లాజరు ధనికుని గురించి రాయబడింది. అక్కడ లాజరు నిరుపేదగా ఉన్నాడు, సంపదలు ఏం లేవు. ధనికుడు అన్ని సంపదలు కలిగి ఉన్నాడు. కానీ ఇద్దరు చనిపోయిన తర్వాత ఈ ధనికుడు నరకంలోకి వెళ్ళిపోయాడు, లాజరు పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ ధనికుని యొక్క అహంకారం కావచ్చు, మరి డబ్బున్నదని హోదా కావచ్చు, ఆయన పేదవాని లాజరు ఆకలిని తీర్చలేకపోయాడు. కాబట్టి మరి ఆయన నరకాన్ని అనుభవిస్తున్నాడు, ఈయన స్వర్గాన్ని అనుభవిస్తున్నాడు. ఈ లోకంలో నీకు సంపదలు ఉన్నాయి కానీ దేవుని మర్చిపోకూడదు. సంపదలు వస్తుంది ఆయననే. ఆయన ఒక్కసారిగా నీ వైపు చూశాడంటే మరి హాస్పిటల్కి అన్నీ ఖర్చు అయిపోతాయి. కాబట్టి మనకున్నన్ని రోజులు ఉన్న సంపదను కావచ్చు, మనము కూడా ప్రభు సేవలో మనం వాడుకోవాలి. ఎందుకు కొంతమంది వచ్చి మరి గుడి దగ్గర పని చేస్తుంటారు, ఊడుస్తూ ఉంటారు, తూడుస్తూ ఉంటారు. ఎందుకు? ప్రభు సేవలో మన వంతు ఏదో చేయాలి. వాళ్ళకి తెలుసు దేవుడు బహుకరిస్తాడు, బహుమానం ఇస్తాడు. కాబట్టి మనం ఏనాడును కూడా వెనుకాడకూడదు. ఎల్లప్పుడూ ప్రభు సేవ చేయడానికి మనము ముందంజ వేయాలి. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో యోహాను గారు అంటున్నారు, మేము ఏదైతే విన్నామో, మేము ఏదైతే చూసామో వాటి గురించి మేము ప్రకటించాం. పౌలు గారు కూడా మరి తన జీవితం అంతా కూడా, మిగిలిన జీవితాన్ని అన్నిటిని వదిలిపెట్టుకొని ప్రభు కోసం సమర్పించుకున్నాడు. ఈనాటి మొదటి పఠనంలో మనం విని ఉన్నాం. సిరా గ్రంథంలో 35వ అధ్యాయంలో ధర్మశాస్త్రంను పాటించినచో చాలా బలులు అర్పించినట్లయితే, అంటే ధర్మశాస్త్రం అంటే వాక్కుని ఎవరైతే పాటిస్తున్నారో మరి వారు ఎన్నో బలులు అర్పించిన దానికి సమానం. ఉపకారికి ఉపకారం చేయుట ధాన్య బలిని అర్పించటం వంటిది. అంటే మరి మంచి చేస్తున్న వారికి మనం మంచి చేయాలి, కానీ క్రీస్తు ప్రభు చెప్పేది చెడు చేసిన వారికి కూడా మంచి చేయాలి. మనల్ని ప్రేమించని వారిని కూడా మనం ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి. కాబట్టి మనము అందరికీ మంచి చేసినప్పుడు ధాన్య బలిని అర్పించిన వారంగా ఉంటాం. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించిన వారంగా ఉంటాం. ఒకరికి ₹1 దానం చేయడానికి మనము నిరాకరిస్తూ ఉంటాం. పాపం నుండి వైదొలిగి కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని సమర్పించటం వంటిది. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, వట్టి చేతులతో దేవుని సన్నిధికి రావలదు. నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న ఏం చేస్తాడంటే, గుడికి వెళ్ళేటప్పుడు ముందే నాకు, మా అక్కకు, మా చెల్లెలకు అందరికీ ముందే చెందేయడానికి డబ్బులు ఇచ్చేవాడు ముందే. కాబట్టి మనం ఒట్టి చేతులతో వెళ్ళటం దేవునికి ఏదో సమర్పించడానికి. కొన్ని చర్చిలలో అర్పణ కూడా ఏమి ఇవ్వరు, సంవత్సరాల తరబడి పూజలు పెట్టారు, సంవత్సరాల తరబడి అర్పణ కూడా ఇవ్వరు. అర్పించాలి, అది ఎవరు తింటారు, ఎవరు చేస్తారు, మీకు ఎందుకు, అవన్నీ అవసరం లేదు. దేవునికి సమర్పించాలి, మనము అర్పించుకోవడం మనము నేర్చుకోవాలి. ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి మనము రాకూడదు. ఒట్టి చేతులతో వస్తే నేను కూడా ఒట్టి చేతులతోటి పంపిస్తారు మరి, కానీ ప్రభు ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఆయన చెంతకు వచ్చే వారిని ఎవరిని కూడా ఆయన ఒట్టి చేతులతో పంపించాడు. మరి మనం ఎందుకు ఒట్టి చేతులతో వెళ్తున్నాము? కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మనము అర్పించాలి. ప్రభువుకు ఉదారముగా కానుకలనివ్వాలి. నీ తొలి ఫలమును అర్పించుటలో పిసినారి కావలదు. చాలామంది పిసినారిగా అయిపోతున్నారు. పిసినారి అయితే మనం ఎట్లా పిసినారిగా ఉంటామో అవి వాటినే వెళ్ళిపోతాయి. ప్రభువు దగ్గర మనం పిసినారిగా ఉండకూడదు. నీవు ఏమన్నారు, ప్రభు ఇవ్వు, నీకు అధికంగా ఇవ్వబడును, కుదించి అదిమి పొంగి పొరులినట్టుగా ప్రభు ఇస్తాడు. మనం అసలు ఇవ్వకపోతే ఏడికెళ్ళి వస్తాయి, మనకు కూడా రావు. కాబట్టి మనము పిసినారితనము చేయకూడదు. దశాంకమును ఇమ్ము,
ప్రభు నీకు ఇచ్చినట్లే నీవు అతనికి అధికముగా ఇమ్ము, అప్పుడు 7 రెట్లు నీకు అదనముగా ప్రభు వస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యాపారం మీరు ప్రారంభించినప్పుడు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టకుండా లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. కాబట్టి ప్రభు సేవలో కూడా మన వంతు ఇవ్వాలి. 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ వంతు ఇచ్చారు కాబట్టి ప్రభు అభివృద్ధి చేశాడు. మనం కూడా మన శ్రమ కావచ్చు, మనకున్నది మన వంతు మనం ప్రభుకు సమర్పించినట్లయితే ప్రభు అధికముగా ఆశీర్వదిస్తాడు. ఆయన సేవలో నీవు చేసే ప్రతి పనిని ప్రభు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన సేవ చేయడానికి మనం ఏనాడును వెనుకాడకూడదు. కాబట్టి మనం ప్రభుని వెంబడిస్తున్నాం కాబట్టి మనకు కూడా ప్రభు తగిన బహుమానాన్ని వసుకుతాడు. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణం, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారి గౌరవార్థము మీ ప్రజలు తెచ్చిన ఈ బలి అర్పణను దయతో స్వీకరింపమని ప్రార్థించుచున్నాము. ఇది మీకు మహిమ చేకూర్చి మాకు నిత్య రక్షణదాయకమగునట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభ నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము కావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేయుచున్నావు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యం నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం పెట్టించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచేందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యందము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో
సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు మీ పాత్రల్ని కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం నందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరుపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు. పునీత ఇన్నేశ్వరు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారుబడిన నేల, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతితో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా,
పునీత అంతోని వారి హృదయము దైవ ప్రేమాగ్నితో ప్రజ్వరిల్లినట్లుగా అతడు శ్రీ సభ కొరకు తాను సంపూర్ణంగా సమర్పించుకొనేను. కావున ఇప్పుడు మేము స్వీకరించిన దివ్య ఆహారము మా మనసును దివ్య ప్రేమతో ప్రేరేపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా వేదనలు మా ఆవేదనలు అద్భుతాలంతో నివారా పాదువాపురే పావనుడా. అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకనే తర్కాన్ని దూచి అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకనే తర్కాన్ని దూచి అలవోకిలిగా అశుద్ధాత్మలన్ పారజూలిలా అంతో నివార అద్భుతాలు